అరుణ్ బాబు మాట్లాడను అడిగింది అడిగితే ఒక్క మాట్లాడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఉన్నటువంటి అవుట్ స్టేషన్ ఉన్నటువంటి మిత్రులు కావచ్చు అందరూ కూడా కీలకంగా మారేది. ఎందుకంటే ఎవరు గెలిచినా కూడా వాళ్ళకి గౌరవేతం ఎవరు కూడా సేవ చేయాలి. మా ఎంత కీలకంగా మారుతున్నాయి మనం కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో పవన్ రిపోర్టర్ శివ కెమెరామెన్ వచ్చే ప్రతి కూడా అలాగే గేట్ కూడా అయితే వార్షిక అన్ని ఇన్స్టిట్యూట్స్లో మనకి అంటే ఎవరైతే అధ్యక్ష స్థానం వారు కూడా వచ్చి మీటింగ్ వచ్చి చాలా హ్యాపీగా ఏది కలిపినా కింద పడుతుంది ఏది కలిపినా కింద పడుతుంది ఏది కలిపినా కింద పడుతుంది. సార్ సార్ నమస్తే సార్ సార్ లేవు గంతలు లేవు అన్ని బాగానే ఉన్నాయి. సాయంత్రం 2 వరకు ఓటింగ్ ఆ తర్వాత కౌంటింగ్ 6 గంటలు. పెద్ద ఆరోపణ వచ్చింది. అక్కడ ఎలక్షన్ చూస్తుంటే చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీ అందరినీ చూస్తుంటే మాత్రం నిజంగా ఎక్స్ట్రాడనరీగా ఉన్నారనమాట. మీరందరూ కూడా పార్టిసిపేటింగ్ ఇట్. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇంత బ్రహ్మాండంగా జరగడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు. ఐ థింక్ ఫ్యూచర్లో రకరకాలుగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఈ ఒక రకమైనటువంటి మార్పు రావడం మాత్రం ఖాయం అనిపిస్తుంది. ఆ మార్పు చూసేటప్పటికి నాకే ఆనందంగా ఉంది. ముఖ్యంగా మీరంతా కూడా ఈరోజు రావడం అనేది పార్టిసిపేట్ చేస్తూ ఐ మస్ట్ రియల్లీ అప్రిషియేట్ ది వండర్ఫుల్ థింగ్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. అండ్ రాబోయే కాలంలో మాత్రం మా ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ వెరీ బిగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నా నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడు వచ్చి అట్లా మాట్లాడుకోండి.
మెంబర్ సార్ మెంబర్ కాబట్టి పోయేటప్పుడు వచ్చేటప్పుడు నమస్కారం ఇక్కడ మా ఎలక్షన్ ఇన్నే ఉందన్న లోకలన్నీ ప్యానల్ మాత్రం మన ప్రకాష్ సార్ ఎవరికి లేదు స్టేజ్ ఇదో పెట్టారు ఏం చేయరు ఎక్కడంటారా ఒకటి వేస్తామని పట్టుకోడు ప్రకాష్ బ్యాట్ తీసుకొని మరీ పట్టుకోడు ప్రకాష్ బ్యాట్ తీసుకొని మరీ చేస్తున్నాడు అందరూ లైవ్లన్నా ఏం చేస్తారు
మీరు ఆర్టిస్టులే అన్నీ పెడతా నువ్వు మర్చిపోయా బయట వేరే వాళ్ళు తిరుగుతుంది కదా. మాట్లాడు మాట్లాడండి ఇక్కడ తిన్నా అది ఉందా అక్కడ వచ్చింది లోపల ఇవాళ ఏ లోగో జోజ్ గారు మాట్లాడు. జోజ్ గారు ఎట్లా ఓటింగ్ సరే మాట్లాడు.
ఇది రెడీ సార్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు మీ పొద్దున్నుంచి మీరు చూసింది సాయంత్రం 5-4 తర్వాత ఏమి ఉండదు. అసలు ఇదేం ఎలక్షన్స్ స్వామి, ఇదేమన్నా పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్సా, సీఎం ఎలక్షన్సా తెలియండి. మొత్తం సిస్టమే ఇట్లా తయారైంది. ఏ నుంచి జడ్ దాకా ఏ ఎలక్షన్ అయినా ఏమైనా కూడా అంతా కరప్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా అలాగే ఉంది. థ్యాంక్ యూ. ఇలాంటి కరప్టెడ్ విషయాలన్నీ రేపు అవన్నీ సాల్వ్ అవ్వాలనే ఉద్దేశం మీద ఈ మా ఎలక్షన్ జరిగి రేపు ఫ్యూచర్లో చాలా మంచి భవిష్యత్తు మాకి ఉండాలని నేను ప్రగాఢ విశ్వాసంతో ఓటు వేయడానికి విజయనగరం జిల్లా పార్వతీపురం నుండి ప్రత్యేకించి డాక్టర్ పీజే నాయుడు నేను ఈ మా ఎలక్షన్కి వచ్చాను. ఇది సక్రమంగా జరుగుతుంది. రాను రాను భవిష్యత్తులో చాలా అందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, దిగ్విజయంగా ఈ కార్యక్రమాలని చక్కగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మీ విలేకరులంగా మంచి మంచి కార్యక్రమాలు రిలే చేయాలని నా అభిప్రాయం. మంచిగా ఉండేటట్టు ఈ స్ట్రగులింగ్లు అవన్నీ లేకుండా రేపు ఫ్యూచర్లో ఎంత చక్కగా ఉండేటట్టు ఆ భగవంతుడు ఆశీర్వదించాలని నేను ప్రత్యేకించి కోరుకుంటున్నాను. డాక్టర్ పీజే నాయుడు, పార్వతీపురం. థ్యాంక్ యూ. రామ్ చరణ్ వెళ్ళిపోయాడా? అన్న చెప్పన్నా. నాలుగే సార్, ఇక్కడ చాలా ఉన్నాయి. మేడం మేడం ఇక్కడ ఇక్కడ రండి, ఇక్కడ రండి. నాలుగైదు మాట్లాడుతూ ఈరోజు మాట్లాడుతూ మీడియా స్టాండ్ హియర్. So I'm extremely happy to be here. I mean, Telugu has always been home to me, but this industry has been home to me. I'm so happy to come here and vote. May the best man win, and may we have a super, super, super president soon. And she knows I'm the best man. Thank you. See you. Bye. మాట్లాడారండి. మహిళా అభ్యర్థులు పెట్టలేదని మెయిన్గా చెప్పాడు. మహిళా అభ్యర్థులు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదని చెప్పి కింద ఉంది. చాలా విషయాలు మాట్లాడాడు, అది మెయిన్గా మాట్లాడాడు. మహిళలకు ఇవ్వాలి కదా. లేదుగా కుర్చీ
ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది కంటెస్టెంట్స్. చాలా ఉన్నాయి ఇక్కడ. రాట్లేదమ్మా. లేదు భయ్యా, అయిపోయిందా? So when we come back, we'll talk. ఫైల్ కోసం పెట్టింది. కనపడదు. ఇక్కడే నాలుగు బయట పోతే రాని ఇక ఎన్ని పడుతున్నాయి అందుకని నేను చెప్తా చిన్నగా. భద్రం అలా ఏది గెలిచినా అన్ని పెట్టండి. ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ నేను పెడతా. భద్రం మాట్లాడండి. సరే సరే. సార్ సార్ వీడియో పాయింట్ ఇది. ఓ ఓకే. ఏం చెప్పమంటారు? చెప్పాల్సినంత చెప్పాను కదా. 3 రోజుల నుంచి చెప్తున్నా. కొత్తగా ఏం చెప్పాను? ప్రకాష్ రాజ్కి నేను ఓటేసాను. ప్రకాష్ రాజ్ అండ్ ప్యానల్కి ఓటేసాను. అండ్ డెమోక్రసీకి ఓటేసాను. థ్యాంక్ యూ.
పెట్టు బాగుంది ప్రకాశాలు జనం డెమోక్రసీ ఉంటుంది నాకు కొట్టేది దాంట్లో నీ దాంట్లో కుట్టిన బాగా మేడం మేడం వస్తారు వస్తారు రైట్ మేము వీడియోలో ఉంది మేడం మేడం మళ్ళీ మాట్లాడాలి. ఇదే మేడం నేను ఇక్కడే హాయ్, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్కి వస్తే సొంత కుటుంబంలోకి వచ్చినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఎన్ని పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా కూడా ఒక సినిమా యాక్ట్ చేసినా ఒక షో చేసినా అందరం కలిసికట్టుగా ఒక చోట చేరినప్పుడు మాకు ఇక్కడ పాలిటిక్స్ ఏమి ఉండవు. అందరం ఒకే పార్టీ ఒకే కుటుంబం. ఎంతోమంది పెద్ద పెద్ద నటులు ఈ మా అసోసియేషన్కి పాలక వర్గంలో ఉండటం మనం కళ్ళారా గతంలో చూసాం. కానీ ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి జనరల్ ఎలక్షన్స్ని తలపించే విధంగా వాడిగా వేడిగా మరి ప్రచారాలు సాగాయి. మీమ్స్ కానీ వాళ్ళ మీద ట్రోల్స్ కానీ అవన్నీ కళ్ళారా మనం చూసాం. నేనైతే అది ఇష్టపడలేదు, ఖండిస్తున్నాను. ఆ విషయం వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది. అందుకే పొద్దున రెండు టీంల వాళ్ళు ఒక ఫ్రెండ్లీ వాతావరణం తీసుకురావాలి. వాళ్ళిద్దరూ కలిసికట్టుగా మాట్లాడి మీ అందరి ముందరికి రావటం కూడా చూశాను. ఎందుకంటే ఇక్కడ ఉండేది 900 మంది ఆర్టిస్టులు మాత్రమే. సో గెలిచినా ఓడినా వీళ్ళే కలిసికట్టుగా వర్క్ చేయాలి. ఈ మా అసోసియేషన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి. మా అసోసియేషన్లో ఆర్టిస్ట్గా ఉన్న చిన్న ఆర్టిస్టులు కానీ కార్మికులకి పెద్దవాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నించున్న వాళ్ళు వెనక కొంతమంది చేరి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్స్కో లేదా వాళ్ళున్న పార్టీల దీనికో వాళ్ళని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సో నేనైతే ఒకటే కోరుకుంటున్నా, ఈ కంటెస్ట్ చేసే వాళ్ళందరినీ కూడా ఈ కోవిడ్ సమయంలో ఎక్కువగా నష్టపోయింది మా అసోసియేషన్లో ఉన్న ఆర్టిస్టులు కార్మికులు. ఎందుకంటే ఎంతోమందికి ఆనందాన్ని పంచే వాళ్ళ జీవితంలో ఈరోజు విషాదాన్ని మనం చూసాము ఈ 1.5 yearలో. సో మళ్ళీ మా అసోసియేషన్ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి. మళ్ళీ మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించాలి. కాబట్టి ఈ ఎలక్షన్ ఈ రోజుతో ముగిసింది కాబట్టి మళ్ళీ అందరూ కలిసికట్టుగా ఒకే ఫ్యామిలీగా ముందుకు నడవాలి. ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి సహకరించి మా ఆర్టిస్ట్ అభివృద్ధి వైపుకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ అసోసియేషన్ ఈ స్థాయికి రావడానికి ఎంతోమంది గొప్ప నటులు ఎంతోమంది పెద్దవాళ్ళ కృషి ఉంది. కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి మా ఆర్టిస్ట్ అసోసియేషన్ని ముందుకు నడిపిస్తారు, అభివృద్ధి వైపుకి నడిపిస్తారు, పేద కళాకారుల సమస్యల్ని దూరం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గెలిచిన ప్యానెల్ ఓడిన ప్యానెల్ అందరం కలిసికట్టుగా రెండు ప్రభుత్వాలతో మనం చర్చలు జరిపి మనకు కావాల్సిన యూనియన్కి కావాల్సిన విషయాలు కానీ మన సమస్యల్ని దూరం చేసుకోవడానికి నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు. రోజా గారు కెమెరాల ముందు కౌగులించుకుంటున్నారు, లోపల కప్పించుకుంటున్నారు అంటున్నారు. లోపల ఏం జరుగుతుంది? రోజా గారు వచ్చి నవ్వుకుంటున్నారు, కౌగులించుకుంటున్నారు, లోపల కప్పించుకుంటున్నారు అని అంటున్నారు. లోపల కాదు, నిన్నటి వరకు కవ్వించుకున్నారు. ఈ రోజు అందరూ కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్ తో లోపల ఉన్నారు. ఎందుకంటే మేమందరం కూడా రెండు ప్యానెల్లో ఉన్న వాళ్ళతో కలిసి వర్క్ చేసాం. దాంట్లో మాకు ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ బ్రదర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు అండ్ మా కింద ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్ ఉన్నారు. కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము ఎటు వేయలేక పారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ లోపల ఫ్రెండ్లీగానే అందరూ పలకరించారు. కాబట్టి చాలా రిలీఫ్గా
మాకెవరు నచ్చారు అంటే నచ్చటం అంటే మేనిఫెస్టోలో ఈ మా అసోసియేషన్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎవరు ఫుల్ టైం ఉండి పని చేయగలరు, ఎవరు ప్రభుత్వాల దగ్గరికి ఇక్కడున్న ఇష్యూస్ని తీసుకెళ్ళి సాల్వ్ చేయగలరని నమ్మారో వాళ్ళకి ఓటేస్తాను. వెతికి మరి ఓటేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి. ఓటేసా మొత్తం అందరికి వేసా అన్న, మొత్తం అందరికి వేసా ఓటు, ఎక్కడ వేస్ట్ అవ్వకూడదండి. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఎలా ఉంది వాతావరణం లోపల? చాలా ఫ్రెండ్లీగా ఉంది. గొడవలు జరుగుతున్నాయి? గొడవలు జరుగుతాయి బ్రదర్, గొడవలు జరుగుతాయి, చాలా బాగా జరుగుతుంది. వెరీ ఫ్రెండ్లీ, చాలా లోపల కూడా చాలా. ఇంకా ఒకసారి రెండు పొట్టపట్టుకు ఉన్నాయి కాబట్టి సాయంకాలం దాకా వెయిట్ చేయాలి. బట్ లోపల అందరూ బాగానే మాడుతున్నారు. మీరు బయట ఉన్నంత ఏం లేదు, బయట పీపుల్ అనుకున్నంతగా పీపుల్ ప్రజలు కొట్టుకున్నట్టు ఏంటి రచ్చ అని లేదు. మామూలు మాట్లాడుకుని హ్యాపీ జరుగుతుంది ఎలక్షన్స్. ఆల్ ది బెస్ట్ స్పీకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణ ఓకే అలా పెట్టలే, ఆయన దింపుతాడు, కూర్చుంటాడు, కొద్ది దింపు. చరణ్ మేడం కుర్చీ తెచ్చుకో. హలో వంశీ
అవునా? ఓకే ఓకే. మీ మీ టీముకి గెలవాలి విజయం. ప్రగతి గారు థ్యాంక్ యూ వంశీ. ఈ స్థాయిలో ఓటింగ్ వేసుకోవడానికి దాదాపు 270 దాదాపు 900 రెగ్యులర్ మెంబర్స్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా అప్లై చేసుకుంటే 50 పోలింగ్ చేసుకోవడానికి తెలుగున్నటువంటి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళే ఓటింగ్లో పాల్గొనేవాళ్ళు కూడా ఇంకా దూర ప్రాంతంలో ఉన్న వారు కొద్దిగా అయితే దూరం నుంచి అంటే జనీలియా కానీ వీళ్ళందరూ కూడా అవుట్ వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి కూడా దూర ప్రాంతాల నుంచి ఫ్లైట్లో వచ్చి ఓట్లు వేస్తున్నారంటే ఈ ఓట్స్ ఎంత కీలకంగా మారాయి అంటే మంచి విషయం కావచ్చు అంటే కష్టాలు కావచ్చు కీలకమైన మా చుట్టుకోసం వాళ్ళు ఏం చేస్తారు మేనిఫెస్టో కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో ఆధారంగా మంచి విషయం కూడా ప్రభుత్వాలు తలపించే విధంగా ఈ ఎలక్షన్స్ చాలా కీలకం మరి అంటే ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. ప్రెస్టేజ్ ఇష్యూ ఉంది ప్రెస్టేజ్ మారింది. నాగబాబు కూడా ఓటు వేసేటువంటి పరిస్థితిలో మొదటి సపోర్ట్ చేస్తున్నాడు. ప్రెస్టేజ్ అనగా ఒక్కొక్కరు కూడా తమ అభిప్రాయాన్ని కూడా మీడియా వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఎలక్షన్స్ జరగడం బాగుంది. అయితే వీర శివాజీ కూడా ఒక కాంట్రవర్షియల్ మాట అన్నట్టు ఇది కరప్టెడ్ సంస్థ మీడియా మొత్తం కరప్ట్ అయింది, ఎలక్షన్స్ కూడా కరప్ట్ అయ్యని చెప్పేసి ఆయన సంచలనం వ్యాఖ్యలు చేశారు. రోజా కూడా ఖచ్చితంగా ఇటువంటి వాతావరణం ఉండాలి. ఎవరికి వచ్చినా మా సభ్యులకు మంచి చేసే విధంగా కృషి చేయాలని చూసుకోవచ్చు. గద్దరగలు ఉంది మినిట్ పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఏ ఓట్లు ఎంతవరకు పోలయ్యాయి అనేది మాత్రం కొంత ఉంది. ఎందుకంటే గతంలో లేని విధంగా ఓట్స్ పోల్ అవుతుంది. ఓట్స్ పోల్ అవుతున్న విధానం నుండి మనం చేసుకోవచ్చు. ఏ విధంగా వేరు చేసుకోవచ్చు అంటే మా ఎలక్షన్స్లో ఇది ఒక ప్రెస్టీజ్ ఇష్యూ, ఇది ఒక ప్రతిష్టాత్మక సభ్యులు కావచ్చు. 26 మంది సభ్యులు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు. ఈ పేపర్స్లో ఖచ్చితంగా 26 మందికి సభ్యులకు ఓట్లు వేయాల్సిన పరిస్థితి. అంటే పోలింగ్ 2 గంటల వరకే పోలింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు చాలామంది జాగ్రత్తగా వచ్చిన స్టార్ కృష్ణుడు, బాలకృష్ణ కావచ్చు, చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగా పిల్లలు కావచ్చు. నరేష్ గారు ఓటింగ్ ఎంతవరకు అయిందండి? ఇప్పటి వరకు ఇప్పటి వరకు 287 ఓట్లు పోలేయండి. 3 బూతులు కలిపి 33% దాటింది. 287 ఓట్స్, చాలా బ్రిస్క్ పోలింగ్ ఉంది. పోస్టల్ బ్యాలెట్స్ తెలియదు కాబట్టి 300 దాటిపోయింది. పోస్టల్ మార్నింగ్ 287 పోస్టల్ బ్యాలెట్స్ ఎంత అని మాకు తెలియదు. సుమారుగా 300 దాటినట్టే, బట్ 287 దాటింది. ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఎవరు కోరుకోవటం లేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు. బాగా చక్కగా జరుగుతుంది. దెర్ ఇస్ నో పీస్ఫుల్ పోలింగ్ ఈస్ గోయింగ్ ఆన్, వెరీ పీస్ఫుల్. ఇంకేమైనా ఉందా డౌట్స్? 287 votes పోలాయి, 33% brisk polling, peaceful voting. We are all happy. 287 ఓట్స్ ఇప్పటి వరకు పోలాయని చెప్పేసి నా అఫీషియల్గా చెప్పడం జరిగింది. సీనియర్ ఆయన ప్రస్తుతం ఆత్మహత్య ఉన్నటువంటి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి మా సభ్యులకైతే సవాలు విధించాడు. ఎక్స్పైర్ కూడా అనేక రకాల చేసుకోవాల్సిన పరిస్థితి. సో 227 ఓట్లు పోలే అని చెప్పి చెప్పడం
రావడం జరుగుతుంది. ఎలక్షన్ మా ఎలక్షన్ అవునా ఎవరిది అవునా సరే మాది కూడా పని పెట్టరా రాజు చూసి పెట్టు రాజు చూసి ఉంది అన్నీ ఉంది కరెక్ట్గా ఉంది చూద్దాం అయితే అక్కడ అడుగుతావు మర్చిపోయిన అక్కడ అడుగుతావు సార్ మరి 1,05,000 అంటుందా బైకా మామూలు స్కూటీ ఎంత ఇస్తుందో మైలేజ్ కొంచెం పైన పెట్టవా, ఇదేదో మహా పడుతున్నానా? అవునా నేను అందుకే వెళ్ళాను. మీ మీడియా వాళ్ళు బయటకు వెళ్ళాను. వేరే వాళ్ళు ఇచ్చి నేనే ఇబ్బందులు పడతాను. ఉంటే అచ్చన అడిగిందండి ఏం గొడవ నేను ఇప్పుడు చెప్పిన తెలుసుకున్నాను అదే అన్న అన్న నార్మల్ పెడతాను సజెషన్ పెడతాను పెడతాను ప్రశాంతంగా జరిగిందంట ఓటింగ్ 287 300 దాకా ఉంది 287 పెడుతున్నా ఇలా అందరిది ఏడుంది పెడతానన్నా బయట బాగా దొరుకుతున్నారట. 20 చేశారట టెస్ట్ బయట ఫ్రీగా టైం ఇస్తున్నారట. మహా న్యూస్ కిందనా ఏడుంది ఉంది బాగానే ఉంది సైజులో బాగానే ఉంది పైకే ఉంది బయట కనపడలంలే పైకి ఉంది ఇక్కడ బాగానే ఉంది బయట ఉన్న బయట తీసుకోవడానికి నేను ఇక్కడ ఉంటే మనం తీసుకోవడానికి ఏం లేదు. నేను రాను నేను కూడా అది ఫ్యామిలీ పెట్టుకోవాలి ఒంగోలా మామూలుగా ఇలా చెప్పి అలా చెప్పేస్తే నేను వినబడిపోతుంది ఎవరైనా అడుగుతారా? ఏం అక్కర్లేదు ఎలా లోపల వాతావరణం ఎలక్షన్ మంచి రసవత్తరంగా జరిగింది. వాడి వేడితో ఉంది. డెఫినెట్గా ఒకళ్ళు మాత్రం గెలుస్తారు ప్రెసిడెంట్గా. ఇది 100%. అది ఎవరనేది మా సభ్యులే గెలుస్తారు. ఓకేనండి. సెక్రటరీ ఒకరు గెలుస్తారు అందరూ ఒకటే.
ఈసీ మెంబర్లు ఒక్కొక్కరు గెలుస్తారు. ఒక్కొక్కళ్ళు మొత్తం మీద 18 మంది ఈసీ మెంబర్లు గెలుస్తారు. ప్రెసిడెంట్ ఒకరు గెలుస్తారు, ట్రెజరర్ ఒకరు గెలుస్తారు, ట్రెజరర్ ఒకటి గెలుస్తారు, జాయింట్ సెక్రటరీ ఒకటి గెలుస్తారు. ఇవన్నీ కావాలి. ఇంకా గట్టిగా అరవనా? మీరు ఒక్కరికే వేసిరా 27 మందికి వేసిరా? అందరికీ కదా, అందరికీ వేసాను. అందరూ కావాలి నాకు. వేయడానికి పిలిచారండి. ఓకే రైట్, బాయ్, థ్యాంక్ యూ. సార్ ఏం మాట్లాడినండి? ఓటింగ్ బాగా జరుగుతుందండి. నేను ఓటేసాను, బయలుదేరుతున్నాను. మీ కవరేజ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మేడం హ్యాపీ బర్త్డే. అదే నేను అడుగుతాను అక్కడ మెసేజ్ పెట్టినా మేడం, మెసేజ్ పెట్టేసినప్పుడు బిజీ. మేడం 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 ఇలాంటి పుట్టినరోజులు ఇంకా 100 మేడం శాంతి గారు మేడం మేడం లోపల ఎవరో వచ్చి చూసారు, సో మీరు అందరూ తెలిసే ఉంటుంది. లోపల అన్ని బాగానే జరుగుతుంది, టెన్షన్ ఏం లేదు, కూల్గా పోతుంది. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు ఇండస్ట్రీకి ఆ పేద కుటుంబంలో ఉన్న వాళ్ళకి చేస్తారు అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా గెలుస్తారు. అంతే, నేను వీళ్ళకి సపోర్ట్ చేసి చెప్పను, మాకు చెప్పను, మంచి వాళ్ళు గెలుస్తారు. ఓకే. మొన్న విష్ణు గారు మాట్లాడుతూ మన శ్రీహరి గారు ఉంటే ఇలా జరగదు అని చెప్పారు. శ్రీహరి గారు ఉంటే ఎలక్షనే ఉండదు, అంతే. పెట్టారా వీడియో? भैया लाइव కావాలి మైక్ కనెక్ట్ చేయలేదు
తెప్పించిన అదే ట్రై చేస్తున్నాను బయట తెచ్చేయడం వదులుతలేరు అదే పని చెప్పండి 1 2 3 4 5 మీడియా దగ్గర ఉంటాను నేను కూడా మీడియా పెట్టిన సెలబ్రిటీలందరూ కూడా ఇప్పటికే మనం అనుకున్నాం ఎక్కడెక్కడ ఉన్నారు సెలబ్రిటీలందరూ కూడా ఇక్కడ మాలో సఖ్యత ఉన్న సెలబ్రిటీలందరూ కూడా ఇక్కడికి వచ్చి పని కట్టుకుని వచ్చి ఎన్ని పనులున్నా కూడా పని కట్టుకుని వచ్చి పోషకులు వినియోగించుకోండి అని పిలుపునిచ్చారు. క్రితం చెన్నైలో వచ్చారు. అలాగే బయట అందుబాటులో లేని ఈ ఎలక్షన్లో పని కట్టుకుని వస్తున్నారు కాబట్టి ఓటింగ్ పర్సెంటేజ్ 287 మంది తమ వినియోగించుకున్నారు. ఇక్కడైతే ప్రశాంతంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సరదాగా నవ్వుకుంటున్నారు. కానీ నిజం చెప్తున్నారు, అబద్ధం చేస్తున్నారు, నిజాన్ని అబద్ధమా చెప్తున్నారు, అబద్ధాన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ నాకైతే చెప్తున్నారు. నాకు లోపల ఏం జరుగుతుందంటే దాచి జరుగుతుందన్నారు నవ్వుతూ. ఇంకేం జరుగుతుందంటే నవ్వుతూ ఇంకేం జరుగుతుంది అన్నారు. ఇంకేం జరుగుతుంది అంటే చెప్తూ ఉన్నారు. అవి నవ్వుతూ చెప్తూ ఉన్నారు. మొత్తానికి కూడా సీరియస్గా ఉన్నారు అని అయితే అర్థమవుతుంది. వాళ్ళు ఆ సీరియస్నెస్ కూడా నవ్వుతూ బయటకు చూపిస్తున్నారు, నవ్వుతూ వస్తారు. ఆ కౌగిలి కృష్ణ కుచేల కౌగిల లేకపోతే ధృతరాష్ట్ర భీమ కౌగిల అనేది మాత్రం మనకి దుర్యోధన ధృతరాష్ట్ర కౌగిల భీమ కౌగిల అనేది మాత్రం తెలియాల్సింది వాళ్ళే మనకి చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సరదాగా నవ్వుతూ వస్తున్నారు. ఇప్పటికీ అనుకుంటున్నారా సమయం అవుతుంది. సమయానికి ఇంచుమించు 280 ఓట్లు క్రితం ప్రకటించినవి. బహుశా 300 వరకు ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. 2 గంటల వరకు ఎంత మేర ఓటింగ్ జరుగుతుంది అనేది కూడా చాలా ఆసక్తిగా మనకి కనిపిస్తుంది. బయట నుంచి కూడా వచ్చి చెన్నైలో కూడా చాలా కాలం తర్వాత మనకి వీడియో ముందు కనిపిస్తుంది. అక్కడికి వచ్చి ఓటు హక్కులు వినియోగించుకున్నారు. సో ఇట్లా కూడా వినియోగించుకోవడానికి వస్తున్న కారణ సంఖ్య మాత్రం ఇక ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఎవరు గెలిచినా కూడా మాకి మంచి చేసే సభ్యులు గెలవాలి, మంచి వాళ్ళకి ఓటు వేస్తామని చెప్తున్నారు. మరి ఒక ఫైట్ అయితే జరుగుతుంది. ఫైట్ మీన్స్ ఓటా పోటీగా జరుగుతుంది. సో ఎంతమంది ఓటర్స్కి గెలుచుకుంటారు, ఏ ప్యానల్కి ఎన్ని ఓట్లు వస్తాయి, మంచు విష్ణుకి ఎన్ని ఓట్లు వస్తాయి, ప్రకాష్ రాజ్కి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరు అధ్యక్షులు అవుతారు అనేది మాత్రం మొత్తం తెలుగు సినీ పరిశ్రమతో పాటు తెలుగు ప్రజలతో పాటు పక్క రాష్ట్రాలకు చెందిన సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూడా ప్రముఖులు కూడా ఈ ఎన్నికల వైపు చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. అక్షయ స్పోర్ట్స్ బ్యాట్ గురించి ఒకసారి వాళ్ళకి మనకి అనౌన్స్ చేయాల్సిన అనిపిస్తుంది. ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు వీళ్ళకి రీచ్ అయ్యాయి అనేది. అలాగే పోలింగ్ ఇప్పటివరకు మనం చూసాం. ఇంతకుముందు నరేష్ చెప్పిన వివరాల ప్రకారం మంచు విష్ణు ప్యానల్కి శ్రీకృష్ణుడిగా ప్రకటించుకున్న నరేష్ చెప్పారు. విష్ణు చక్రం ప్రభావాన్ని చూపిస్తుందని నరేష్ అన్నారు. ప్రకాష్ రాజ్ ప్రకాశం మరింత అవుతుందని ఆ ప్యానల్ వాళ్ళు చెప్పారు. సో చక్రం ఏం తిరుగుతుంది, ప్రకాశం ఏ విధంగా అవుతుంది తెలియాలంటే మాత్రం మనకి సాయంత్రానికి అది తెలిసే అవకాశం మనకి కనిపిస్తుంది. సో ఎంత మేర ఓటింగ్ పెరుగుతుంది, పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలంగా మారుతుంది అనేది కూడా రాయర్ బస్ ఒకటి చూడండి. ఒక రాష్ట్ర స్థాయి ఎన్నికల ఇచ్చి అన్నట్టుగా జరిగిన రాజేంద్ర
సార్ 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 ఇక్కడ సార్ ఇక్కడ తీసుకోమా సార్ సార్ రాజేంద్ర ప్రసాద్ గారు సార్ గారు ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ సార్ ఇక్కడ సార్ ఇది మీడియా పాయింట్ సార్ మీడియా పాయింట్ ఇది మీడియా పాయింట్ అదే 4:40 ఉంది రెండు మాట్లాడేయండి సార్ 4 పాయింట్ అదే 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 సార్ తీసుకురండి సార్ సార్ ఇది సార్ 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 ఇది మీడియా పాయింట్ ఇది సార్ మై గాడ్ ఫ్యాంటాస్టిక్ టు సీ ఏంటమ్మా ఎలా కనపడుతున్నాను నా ప్రాణానికి రోల్ 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 నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. జీవితంలో ఎప్పుడైనా దేనికైనా పోటీ ఉంటే దాని యొక్క రిజల్ట్ వేరేగా ఉంటుంది. సో పోటీ అనేది మా ఎలక్షన్లో పోటీ అనేది నాతోనే స్టార్ట్ అయింది. ఆ పోటీ ఇవాళ ఆరోగ్యవంతంగా మంచి ఎలక్షన్ స్టేజ్కి ఇంత ఇంట్రెస్టింగ్గా రావడం మంచిదే. ఎందుకంటే జీవితంలో దేనికైనా సరే ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు మేము పోటీగా యాక్ట్ చేస్తుంటాం. ఒకరికన్నా ఒకరు బాగా యాక్ట్ చేయాలని పోటీ తత్వం. నేను ఎప్పుడు కూడా పోటీ తత్వాన్ని నేను ఎంకరేజ్ చేసే మనిషిని. అలాగే ఇవాళ మంచి ఆరోగ్యవంతమైన పోటీ ఉంటుందని, ఈ పోటీలో ఎవరు గెలిచినా మాలో ఒకళ్ళే కదా, ఎవరు గెలిచినా ఒకటే. కానీ తప్పకుండా మా అసోసియేషన్కి ఇంకా మంచి జరగాలని, ఆ మంచి కోసం అందరూ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓటు వేశానని చూపించడానికి నా దగ్గర ఏమీ లేదు, బట్ 100% ముద్ర వేసి వచ్చాం. చాలా సంతోషం. మీ అందరికీ ఇంట్రెస్టింగ్ కలిగించినటువంటి ఈ ఎలక్షన్లు మంచిగా ఆనందంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కింద నుంచి పోటీ తత్వాన్ని నాని ఇప్పుడు మనం ఇద్దాం. సరే ఇస్తాడు, అందరికీ ఇస్తాడు బాబాయ్. ఏంటి ఇందాక నుంచి ఎవరు మంచిగా కూడా రాలేదా? అందరికీ అశోక్ గారు పెట్టారని మాట్లాడేస్తా. బాబు చక్కగా అందరికీ ప్రశాంతం, పర్వాలేదు బాబు, ఉన్నంతలో అందరికీ ఎవరు అడిగితే వాళ్ళకి మళ్ళీ ఇంకోటి ఇస్తారులే, ఇంకోటి కూడా ఇచ్చిద్దాం. బాబాయ్ ఇంకో ప్యాకెట్ తెప్పిద్దాం. సరే, ఈరోజు మీ మీడియా మిత్రులందరికీ కూడా మా తరపు స్వాగతం సుస్వాగతం. బాబాయ్ చక్కగా అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ వచ్చి వేసారు. ఇప్పటికి 283 దాటి 300 దాకా పెడుతుంది. మళ్ళీ ఇంకొక తప్పనిసరిగా ఉన్న 833 ఓటింగ్లో కూడా ఇంకా తప్పనిసరిగా ఈ కొనసాగింపుగా 2-3 దాకా కూడా ఓటింగ్ అడిగాము. తప్పనిసరిగా అక్కడ ఓకే చేశారు. అందరూ వస్తారు, మీరు కూడా అందరితో పాటు భోజనాలు చేసి వెళ్తారు. కానీ ఏం కంగారు పడకండి. తర్వాత మాలో లైఫ్ మెంబర్గా రేపొద్దున నెగ్గే ప్యానల్ ఊటాడు. నా పేరు డాక్టర్ లింగాల రామకీర్తి గారండి. 450 సినిమాలు అయ్యేప్పటికీ మమ్మల్ని ప్రోత్సహించిన దర్శకులకి, నిర్మాతలందరికీ కూడా ఈ సమావేశం పక్షాన్ని మాట్లాడు. తప్పనిసరిగా కంగారు పడదు. రేపొద్దున నెగ్గే ఛానల్ అందరూ కూడా ఏ ప్యానల్ ఎవరైతే నెగ్గుతారో వాళ్ళందరూ కూడా మాలో 833లో బాబు చెప్పండి. మేడం గారు మీరు కూడా
మిగతా వాళ్ళలో 633 మందిలో కొంతమందికి 233 మంది దాకా హౌసింగ్లు ఉన్నాయి. మిగతా వాళ్ళకి కూడా అందరికీ కూడా హౌసింగ్లు ఏర్పాటు అయ్యేలాగా రెండు గవర్నమెంట్ తరఫున మాట్లాడి అన్ని ప్యానల్ వాళ్ళు మాకు తప్పనిసరిగా చేయాలని కోరుతూ మీ అందరికీ కూడా మా తరఫున శుభాకాంక్షలు. తప్పకుండా మా ఇండస్ట్రీకి జరిగేట్టు అన్నీ జరుగుతాయి. మా ఇండస్ట్రీకి మంచి జరిగేట్టు అన్నీ జరుగుతాయి. ఏ ప్యానల్ వచ్చినా మాకు అన్ని ఇండస్ట్రీకి మంచిగా జరుగుతుంది. చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఫర్దర్గా అన్ని అందరికీ అనుకూలమైనట్టుగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా శుభాకాంక్షలు. ఏ ప్యానల్ ఎక్కినా కూడా అందరం ఒకటే కుటుంబం. జై మా జై తెలుగు చలనచిత్ర పరిశ్రమ. మీ అందరి సహకారం ఎప్పుడూ ఉండాలి బాబాయ్. ఈ మీడియా వాళ్ళందరూ జై వాటర్ బాటిల్ చరణ్ బయట ఉంది. అరే చరణ్ మనకి లేదు. సురేష్కి చూడు సో ఇప్పటివరకు మీరు చూశారు మా ఎన్నికలకు సంబంధించిన విజువల్స్ మనకి కంటిన్యూగా స్ట్రీమ్ అవుతూ ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఒక మా ఎన్నికల కేంద్రం ఏర్పాటు చేస్తారు. మామూలుగా ఫిలిం ఛాంబర్ దగ్గర జరగాల్సింది, అయితే ఇక్కడికి స్పేస్ చాలా తక్కువ ఉండడం చేత ఇక్కడైతే సోషల్ డిస్టెన్సింగ్కి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే పొద్దున్న నుంచి కూడా పోలింగ్ ఇక్కడ జరుగుతుంది. 8కి స్టార్ట్ అయ్యింది. మధ్యాహ్నం 2 o'clock వరకు, మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కోసం పెద్ద పెద్ద సినిమా నటులు, నటీమణులు అందరూ కూడా వచ్చి తమ ఓటును వినియోగించుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగబాబు, పవన్ కళ్యాణ్, అటు మోహన్ బాబు, తర్వాత అలాగే నటీమణుల్లో రాశి, ప్రకాష్ రాజ్, ఇలా ఒక్కొక్కరు అందరూ వచ్చారు. అలాగే నటీనటులు వెళ్ళే దారికి రెండు వైపులా కూడా ప్యానల్ సభ్యులు, రెండు వైపులా 2 panels వారు ఉండి వచ్చేవారందరినీ కూడా తమకే ఓటు వేయాలని కోరుతూ రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన పాంప్లెట్లు, ప్లకార్డులు ఇవన్నీ పంచిపెడుతున్నారు. అలాగే ఇదే నుంచి ఇప్పటివరకు సుమారు 240కి పైగా ఓట్లు పోల్ అయినట్టుగా వాళ్ళు చెప్పారు. 240 ఓట్లలో అంటే యాక్చువల్గా 883 ఓట్లు వ్యాలిడ్ ఓట్లుగా వారు నిర్ధారించారు. సో బహుశా 883లో ఇప్పటివరకు 240 వచ్చాయి కాబట్టి ఇంతకు మించి ఇంకొక 200 ఓట్ల వరకు పోల్ అవుతాయని వాళ్ళు అసెస్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా మా ఎన్నికల్లో 400 నుంచి 500 ఓట్లు మాత్రమే పోల్ అవుతూ ఉండడం తెలిసింది. అలాగే మధ్యాహ్నం అంటే సుమారు 1 గంట క్రితం చిన్న గలాట ఏర్పడింది. మా సభ్యుల మధ్య తోపులాట జరిగింది. మాలో మెంబర్షిప్ లేని ఒక అభ్యర్థి మాస్క్ పెట్టుకుని లోపలికి వచ్చాడు. అతన్ని అడ్డుకునే క్రమంలో నరేష్, ప్రకాష్ రాజు, అలాగే మంచు విష్ణు, శివబాలాజీ, సమీర్ వీళ్ళందరి మధ్య చిన్న సైజ్, హేమ వీళ్ళందరి మధ్య చిన్న సైజు వాగ్వివాదము లేదా తోపులాట లాంటిది జరిగింది. తర్వాత ఒక 5 నిమిషాలు అది సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన వెంటనే వారందరూ కూడా బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాలో విభేదాలు ఏమీ లేవని అదొక చిన్న ఘటన మాత్రమే అని చెప్పి దాని మీద సెటైర్లు వేస్తూ, జోకులు వేస్తూ కొంచెం కామెడీగా చేశారు.
సో ఆ ఘటనకు సంబంధించి ప్రకాష్ రాజు, విష్ణు ఆ తర్వాత స్వయంగా ఇద్దరు బయటకు వచ్చారు. బయటకు వచ్చి మేమంతా ఒకటే అని మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాని తర్వాత నరేష్ కానీ వీళ్ళందరూ బయటకు వచ్చి ఏం జరగలేదని దాన్ని కొంచెం కామెడీ లాగా చేసి చాలా లైటర్ వేలో మాట్లాడే ప్రయత్నం చేసి అక్కడితో దాన్ని సెట్ చేశారు. తర్వాత వచ్చిన పెద్దలందరూ కూడా కొంతమంది ఓపెన్గా చెప్పారు. ఉదాహరణకి నాగబాబు అయితే తను ప్రకాష్ రాజుకి ఓటేసానని ఓపెన్గా చెప్పారు. మిగతా వాళ్ళు ఎవరికి ఓటేసామనేది ఓపెన్గా చెప్పకపోయినప్పటికీ అటు ఇటు ఓటేసినని చెప్పి స్వయంగా బాలకృష్ణ అయితే హింట్ ఇచ్చారు. 2 ప్యానెల్లోని బాగున్న వాళ్ళకి బాగా పనిచేస్తారు అనుకున్న వాళ్ళకి ఓటేసినట్టుగా ఇండైరెక్ట్గానే బాలకృష్ణ చెప్పారు. సో వచ్చిన వాళ్ళందరూ ఒక మెసేజ్, మేమంతా యునైటెడ్, మాలో విభేదాలు ఏమి లేవు, ఇలాంటి కొన్ని డైలాగులు మాత్రం అందరూ కామన్గా చెప్తూ ఉన్నారనమాట. మరొక 2 గంటల పాటు 2.5 గంటల పాటు ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఒక 2 అవర్స్ విశ్రాంతి స్టాఫ్కి ఎవరైతే పోలింగ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి కొద్దిసేపు ఇంటర్వెల్ ఇస్తారో ఆ తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. బహుశా రాత్రి 8 ఆ ప్రాంతానికి పూర్తి స్థాయి ఫలితాలు, ఎందుకంటే ఈసీ మెంబర్లు కొంచెం ఎక్కువ ఓట్లు ఉంటాయి, 26 వరకు ఉంటాయి కాబట్టి పెద్ద ఓట్లు కాబట్టి ఈసీ మెంబర్ల ఓటింగ్ కొంచెం లేట్ అవుతుంది. మిగతా ఓట్లన్నీ కూడా తొందరగానే సార్ట్ అవుట్ అవుతాయి. ఇక అప్పుడే ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది, దీనికి సంబంధించిన స్పెక్యులేషన్ కూడా స్టార్ట్ అయింది. బట్ మనం ఆ స్పెక్యులేషన్ జోలికి వెళ్ళట్లేదు. కానీ ఈ ఎలక్షన్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ అన్నీ కూడా మీకు నిరంతరం BBC అందిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.